మ్యాథమెటిక్స్ లో ఉపయోగించే సింబల్స్ గురించి మనం తెలుసుకుందాం. ప్లస్ అడిషన్ కోసం ఉపయోగిస్తాము. మైనస్ సింబల్ ఇది సబ్ట్రాక్షన్ కోసం ఉపయోగిస్తాము. మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ సింబల్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ సింబల్స్ ఎలా ఉపయోగిస్తామో మనము ఉదాహరణ పూర్వకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 5 + 3 ఇలా రాసినప్పుడు అర్థం ఏంటంటే ఆ రెండు సంఖ్యల్ని అడిషన్ చేయాలని అర్థము. 5 + 3 = 8. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 8 రిజల్ట్ వస్తుంది. 4 + 10 ఈ రెండు సంఖ్యల్ని మనం యాడ్ చేస్తే 14 వస్తుంది. సో ఇక్కడ మనం ఆ సింబల్ అడిషన్ వాడినప్పుడు ఆ రెండు సంఖ్యల్ని యాడ్ చేయాలని చెప్పేసి అడిషన్ చేయాలని అర్థం చేసుకోవాలి. 100 + 50 + 3 అంటే ఇక్కడ ఈ మూడు సంఖ్యల్ని మనము యాడ్ చేయాలి. 100 + 50 + 3 153. ఈ విధంగా మ్యాథమెటిక్స్ సింబల్ అయిన ప్లస్ ఉపయోగించాలి. మైనస్ సింబల్ ఇది సబ్ట్రాక్షన్ కోసం ఉపయోగిస్తాము. 5 - 1 5 లో నుంచి 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి, మనకి 4 వస్తుంది. 7 - 2 7 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. 15 - 5 15 లో నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. 100 - 20 100 లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 80 వస్తుంది. సో మనం ఇక్కడ ఈ మైనస్ సింబల్ ని సబ్ట్రాక్షన్ ను తెలియజేయడానికి ఉపయోగిస్తున్నాము. మల్టిప్లికేషన్ 5 × 4 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 20 వస్తుంది. 10 × 3 10 × 3 30. 50 × 2 100 = 100. సో మల్టిప్లికేషన్ సింబల్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు డివిజన్ సింబల్ 50 / 2 ఇక్కడ 50 is divided by 2 అంటే దాని అర్థం ఏంటంటే 2 చేత 50 ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 చేత 50 ని డివైడ్ చేస్తే మనము 25 వస్తుంది. 100 / 5 సో 100 ని మనం 5 చేత డివైడ్ చేస్తే 20 వస్తుంది. 18 / 3 18 ని 3 చేత డివైడ్ చేస్తే మనకి 6 వస్తుంది. సో డివిజన్ సింబల్ ని మనము ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాము. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఈ రెండు సింబల్స్ ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాము. 5 + 4 ఈ రెండింటిని యాడ్ చేస్తే అవి 9కి సమానం అవుతుంది. 5 + 4 = 9. అలాగే మనం దాన్ని ఇంకో విధంగా 5 + 4 is not equal to 20 లేదా 5 + 4 is not equal to 100 అంటే 5 + 4 ఎంత అవుతుంది? 9 is not equal to 20 9 is not equal to 100. ఈ విధంగా ఈక్వల్ టు సింబల్ ని నాట్ ఈక్వల్ టు సింబల్ ఉపయోగిస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 - 20 is equal to 80. సో ఈ సబ్ట్రాక్షన్ చేస్తే 100 లో నుంచి 20 తీసేస్తే మనకి 80 వస్తుంది. కాబట్టి this is equal to 80 అని రాసాము. 100 - 20 is not